ఈసారి అసెంబ్లీకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం వ్యవహరిస్తున్నటువంటి తీరు సభ్య సమాజం మరి ఎంత తలదించుకునేలా ఉంటుందో మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినటువంటి రోజా గారి ప్రవర్తన చూస్తే ఇంకా అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇన్ని సెషన్ నుంచి చూసాం మనం. ఇది 7వ సెషన్ నడుస్తుంది. అసలు ఆమె హావభావాలు కానివ్వండి, ఆమె ప్రవర్తన కానివ్వండి, పెద్దల దగ్గరికి వచ్చి హానబుల్ సీఎం గారి దగ్గరికి వచ్చి ఆమె ప్రవర్తించే తీరు కానివ్వండి, మరి మంత్రుల దగ్గరికి వచ్చి ఆమె రెచ్చగొట్టే విధానం కానివ్వండి, ఆ రన్నింగ్ కామెంటరీ కానివ్వండి, గత సెషన్లో మనం అన్ని సెషన్లో కూడా చూసాం. చాలా ఓపిక పట్టాం. ఇంకా అదేవిధంగా చూస్తే ఒక దళిత మహిళా మంత్రినైనటువంటి నా మీద ఆమె కాలెత్తి చూపించడం యావత్ ప్రపంచమంతా చూశారు. చాలా సిగ్గుపడేలాగా మహిళా జాతి సిగ్గుపడేలాగా ఆనాటి ప్రవర్తన, దాన్ని నా పర్సనాలిటీ మీద కామెంట్ చేయడం కానివ్వండి, కాలెత్తి ఒక దళిత మహిళని అవమానించడం కానివ్వండి, ఎవ్వరూ కూడా మర్చిపోరు. ఏ దళిత వ్యక్తి కూడా మర్చిపోరు, ఏ మహిళ కూడా మర్చిపోదు. అది చాలదు అన్నట్టుగా మళ్ళీ అనిత గారి మీద చేసినటువంటి ఆమె మాటలు, ఆమె కామెంట్స్ కానివ్వండి చూస్తే నిజంగా అసలు ఎంత శిక్ష వేసినా కూడా ఆమెకి తక్కువ. అయితే ఆమె విన్నవించుకుంది ఆమె బాధని. గౌరవ స్పీకర్ గారు మాకు న్యాయాధిపతి కాబట్టి ఆయనకి విన్నవించుకుంటూ ఇమీడియట్గా ప్రివిలేజ్ కమిటీ వేయటం జరిగింది. ప్రివిలేజ్ కమిటీ ఆమె ప్రవర్తన అవన్నీ కూడా చూసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. సరే, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది, కోర్టులకు వెళ్ళే హక్కు ఉంటుంది. ఒకవేళ కింద న్యాయం జరగకపోతే పై కోర్టుకు వెళ్తారు, అట్లా హక్కు ఉంటుంది. కాబట్టి ఆరోపణలు ఆమె కోర్టుకు వెళ్ళారు. అయితే ఆమె కాండక్ట్ మీద కోర్టు ఎక్కడా కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదండి. ఆమె నిన్న తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆమె వ్యవహరించిన తీరు చూస్తే ఆమెకి ఇంకా పొగరు తగ్గలేదు. చాలా దారుణంగా ఉంది. ఎట్లా అందరూ అంటే మేము మహిళలం కాదా? మిగతా సభ్యులకి మహిళలు కాదా? వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలు కాదా? మేము మహిళలం కాదా? ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ సభ్యులు కాదా? ఎలక్టెడ్ మెంబర్స్ కాదా? మేము ఎలక్టెడ్ మెంబర్స్ కాదా? ఆమెకేంటి అంత స్పెషల్ రూలు? ఆమె ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా? ఈ రోజున ఎంత దారుణంగా ఉందంటే ఆమె కోర్టు తీర్పు వస్తే ప్రివిలేజ్ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత గౌరవ సభాపతి గారు స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ స్పీకర్ గారి యొక్క నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఈ రోజున ఆమె వచ్చి ఇక్కడ గొడవ చేయటం అసలు ఎంత దారుణంగా ఉందంటేనండి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిగ్గుపడాలి. ఆమెను వెంట పెట్టి తీసుకురావటం, తర్వాత అసలు ఆమె లేకపోతే అసలు ప్రతిపక్ష నాయకుడిగా నేను ఏం చేయలేకపోతున్నాను అనేసి ఎంత దారుణంగా ఆయన ప్రవర్తన ఉంటుందంటే చాలా దారుణమైన విషయం. అంటే ప్రతిపక్ష నాయకుడు పగ్గాలు ఆమెకు అప్పచెప్తారా ఏంటి? అంటే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా చేయలేకపోతున్నారు ఆ పాత్ర. ఎందుకంటే ఈయన చాలా కొంచెం అజ్ఞానంతోనూ జూనియర్గా ఉన్నారు కాబట్టి ఆయన లీడ్ చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం మీద పెట్టినటువంటి నో కాన్ఫిడెన్స్ బోల్తా పడింది, వీగిపోయింది. మరి గౌరవ స్పీకర్ గారి మీద పెట్టినటువంటిది దెబ్బతిన్నారు. ఆ విషయంలో కూడా మళ్ళీ అది చాలదన్నట్టు మళ్ళీ పోడియం దగ్గర ఒక రోజు 3వ రోజున కూర్చోబెట్టారు సభ్యులందరినీ కూడా. సో ఇలా 1 by 1 అసలు ఆయన విచిత్రమైనటువంటి పద్ధతులతో ఆయన ముందుకెళ్తూ ఈ రోజున రోజా గారి విషయంలో కూడా అంతలాగా మేమంతా సోదరిమణిలా కనిపించట్లేదు ఆయనకి? మాకు ఆత్మగౌరవం లేదా? అంటే దళిత మహిళలు ఎన్ని అయినా సరే తిట్టిస్తారా మీ రోజారెడ్డి గారితో? అనిత మీకు చెల్లి కదా? మేము చెల్లెలేం కదా? ఆ మొక్కతైనా వైకాపా సభ్యుల్లో మహిళలు ఉన్నారు, వాళ్ళ చెల్లెలు కదా? వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆమెకి ఎప్పుడైనా ఒక దళిత మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతుంటే ఎప్పుడైనా సరే మీరు ఆమెను ఎప్పుడైనా ఖండించారా? ఆ రోజున మీరు ఖండించుంటే ఆమె ప్రవర్తన ఏమైనా తగ్గేదేమో. ఎక్కడండి మీరందరూ కూడా మీడియా సోదరులు ఏదో క్వశ్చన్ నీకుందా, నీకు దమ్ముందా? అసలు మహిళలు మాట్లాడే మాటలండి ఆమె మాట్లాడింది. అసలు ఎవరు మర్చిపోతారండి అసలు ఆమె అన్న మాటలు కానీ హావభావాలు కానీ? ఈ అవమానం అసలు మాకెవరు మళ్ళీ తిరిగి తీసుకొస్తారా? ఆమె కోర్టు ద్వారా ఈ కాగితం తీసుకొచ్చింది జడ్జిమెంట్. మాకు పోయినట్టు అవమానాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? ఈ రోజున సభాపతి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. ప్రివిలేజ్ కమిటీ ఫైనల్ అండి. ఏదైనా సరే సభాపతి గారి యొక్క నిర్ణయమే ఫైనల్.